హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసుకోబోయేది నోరూరించే ఎండు రొయ్యల కర్రీ కదూ. నోరూరించేదే కదా ఇది. ఓకే, చేసుకుందామా మరి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేయండి. వేసిన తర్వాత మనం హాఫ్ కప్ లేదా 1 కప్ ఎండు రొయ్యలు ఒక అరగంట నానబెట్టుకొని ఆ నూనెలో వేసి మంచిగా ఫ్రై చేయండి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చీలు సన్నగా తరుక్కొని అందులో వేసి దానింబడి ఫ్రై చేయండి. తర్వాత ఒక 2-3 పెద్దవి ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని అందులో వేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ మిరప్పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి వేసి మంచిగా కలపండి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఒక 2 పెద్ద టొమాటోస్ సన్నగా తరుక్కొని అందులో వేయండి. అది వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి మంచిగా కలపండి. ఓకేనా ఫ్రెండ్స్. కలిపిన తర్వాత అందులో కొంచెం తగినంత ఉప్పు వేయండి. ఉప్పు వేసేసి మిక్స్ చేసి లిడ్ పెట్టి ఒక 10-15 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్, దీనికి ఏ మసాలా యాడ్ చేయకండి. ఎందుకంటే ఒరిజినల్ టేస్ట్ ఏదైతే ఉందో ఎండు రొయ్యలది, దాన్ని కొంచెం మారిపోతుంది, ఆ టేస్టే మారిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది అయిన తర్వాత కొత్తిమీర సన్నగా తరుక్కొని దానిపైన వేయండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మీకు ఇంకా టేస్టీగా కావాలంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి. అంతేగాని వేరే మసాలాలు వేసారంటే టేస్ట్ కొంచెం మారిపోతుంది ఫ్రెండ్స్. ఇది చేసిన తర్వాత నోరూరించే ఎండు రొయ్యల కర్రీ రెడీ. దీన్ని రైస్తో అయినా తినొచ్చు, రోటీతో అయినా తినొచ్చు. ట్రై చేస్తారు కదా.